దేవుని నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజంతా కూడా క్రైస్తవ పిల్లలందరూ కూడా మరి ఆదివారం దినం, ఈ దినం ప్రభు దినం, ప్రభునటువంటి యేసుక్రీస్తు యెరూషలేములో ఆయన గాడిద మీద ఊరేగుతున్నటువంటి విధానాన్ని సంఘాలు చాలా వరకు కూడా పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి ఈ యొక్క ఆనవాయితీ ప్రారంభించబడింది. ఈ దినం మట్టల ఆదివారం అని, అనగా ఆ యేసు ప్రభువు పునరుద్ధానానికి ముందుగా వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అని అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందో, మట్టల ద్వారా కలిగినటువంటి మహిమ ఏంటో మనం ఈ యొక్క రాత్రి వేళ వినబోతున్నాం. ప్రియులారా, ఆదివారం ఇది మట్టల ఆదివారం. వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదివితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. సియోను నివాసులారా బహు సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముండుడి. నీ రాజు నీతిపరుడును రక్షకుడు గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడినటువంటి విశేషమైన మాట క్రైస్తవ ప్రపంచానికి ఈ మాట చాలా వరకు అనేకులకు ఈ పదానికి క్రియకు సంబంధం ఉన్నట్టుగా చూడాలి. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు గాడిద మీద ఊరేగుతూ యెరూషలేము ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆ యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత ప్రభునటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడతాడు. అనగా గుడ్ ఫ్రైడే అంటే మరి మనం చూస్తాం, అది యేసు ప్రభు వారు సిలువ కార్యం. ఈస్టర్ అంటే ఆదివారం రోజు 3వ దినమున ఆయన లేపబడ్డం చదువుతాం. కనుక అది ఈస్టర్, ప్రభు యొక్క పునరుద్ధానం, ప్రభు యొక్క శ్రమ, ప్రభు యొక్క పునరుద్ధానం, ప్రభు యొక్క పరిచయం. యేసు ప్రభు వారు యెరూషలేము వీధిలో ఆయన ప్రయాణమవుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ప్రభు సిలువకు సమీపమైన దినాల్లో చేరువలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడందరూ కూడా చాలా వరకు లెంటి దినాలు పాటిస్తున్నాం. శ్రమల కాల దినాలు అంటారు వీటిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడుతున్నటువంటి దినాలు, ప్రభువారు శ్రమకు సిద్ధమవుతున్న దినాలు, ప్రభు శ్రమలోనికి వెళ్ళడానికి తర్ఫీదు అవుతున్నటువంటి దినాలను మనం చూస్తున్నాం. మరి క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఇలాంటి శ్రమ దినాలని, ఉపవాస దినాలని, లెంటు దినాలని దేవుని కొరకు త్యజించి ఇటు శరీరేచ్ఛలోనూ ఆహార విషయాల్లోనూ అన్ని విషయాల్లో కఠిన దీక్ష చేసేటువంటి భక్తులు మనము దినాల్లో చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి లేఖన ఆధారానికి అర్థం చేసుకుంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఒక గాడిద మీద ఊరేగుతున్నటువంటి విధానం, ఆ గాడిద మీద యెరూషలేములో ఆయన ప్రయాణ విధానాన్ని చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి లేఖనం ఇదే మాట కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడుతూ ఉంది. తెలుసా, పౌలు మరి భక్తుడు తన పత్రికలో ప్రభు రాజుగా రాస్తాడు. అయితే యేసు ప్రభు వారు సువార్తలలో ఏమని పిలువబడతంటే అనేక విధాలుగా మనం గమనించవచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల్లో గాడిద ప్రస్తావనాన్ని రాయించాడు దేవుడు. గాడిద ఎవరు అంటే నీవు నేనే. ఎన్నిక లేని గాడిద, యోగ్యత లేని గాడిద, బరువు మోసే గాడిద, ఆ జీవితానికి ఒక ఆధిక్యతను మనం చూస్తాం. అయితే నేను వాటి ధ్యానానికి వెళ్ళక మునుపు వీటిని గురించి కొంత ప్రస్తావిస్తూ ఉన్నాను. ఏమని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనం చదువుకుందాం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామా బైబిల్ గ్రంథంలో. ఇదిగో నీ ప్రభు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. చాలు, నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. అక్కడ గాడిద మీద వచ్చుచూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా చదువుతాం. అదే యోహాను సువార్త 12:14
యోహాను సువార్త 12వ అధ్యాయం 14 వచనం చూద్దామా? సియోను కుమారి భయపడకుము, నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచూ ఉన్నాడు. చాలు, నీ రాజు వచ్చుచూ ఉన్నాడు. అందుకదా మనం పాడతాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఎలా వస్తున్నాడమ్మా? ఎలా వస్తున్నాడు బాబు? యేసు రాజుగా వస్తున్నాడు. ఆయన పుట్టినప్పుడే రాజు, ఆయన జీవితంలో రాజుగా పెరిగాడు. ఆయన రాజుల రాజు, యేసు రాజుల రాజు కదా, ప్రభువుల ప్రభు. ఆయన ఆ ప్రభువు రాజుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో మనం చూస్తుంటే ఆయన నీతిశూరుడైన రాజుగా వస్తున్నాడు. ఆయన నీతిశూరుడైన రాజుగా గాడిద మీద ఊరేగుతున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు చెప్పాడు, ఇదిగో మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను తీసుకుని రండి. ఇది ఎవరైనా అడిగితే ఇది ప్రభువు కావాలని చెప్పండి. ఈ గాడిద వింటున్నావా? గాడిద మనం అంటాం, అడ్డగాడిదలాగా ఉన్నావు కదరా నువ్వు అంటావు. ఏ గాడిద? మనిషి తిట్టేటప్పుడు కూడా గాడిదను పోలిస్తాడు, వీడు అడ్డగాడిదలాగా ఉండడు. కొంతమంది బస్సు విద్ద అంటారు లోకంలో, కొంతమంది ఈ అమ్మాయి బస్సు విద్ద తిరిగినట్టు తిరుగుతుందంటారు. అయితే దేవుని వాక్యంలో రాయబడుతుంది, గాడిదను తీసుకొని రండి, ఈ గాడిద ప్రభువుకు కావాలి. ఏ గాడిద? వింటున్నారే మీరు నేను, మనమందరం కూడా ప్రభువుకు కావాలి. గాడిదను దేవుడు గొర్రె పిల్లగా మార్చాడు కదండి. మన జీవితాలు కొన్ని పోలికలు గొర్రెగా మార్చాడు, ఆ తర్వాత గాడిదగా పోల్చాడు. బైబిల్లో కొన్ని జంతువులకు నువ్వు నేను పోల్చబడ్డాం, కొన్ని జంతువులకు నేను పోల్చబడ్డాను. నేస్తమా, ఈ రాత్రి ఆలోచన చెయ్యి. మట్టల ఆదివారం రోజు ఇక్కడ మనం గమనం చేస్తే ఆయన గాడిద మీద ఊరేగుతుంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా నోరు తెరచి ఏమనుంటున్నారంటే ఉత్సాహముతో హోసన్నా జయం కదండి, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్నా జయము, హోసన్నా జయమని వారు కేకలేస్తున్నారు. హోసన్నా జయమన్నకే, యేసు రాజుల రాజే కాబట్టి ఆయన హోసన్నా జయము జయమే. యేసు ప్రభువారు జయవీరుడైనటువంటి వాడు. ఆయన ఘనపరచబడుతున్న విధానం, ఆయన గౌరవించబడుతున్న విధానం, ఆయన పూజించబడుతున్న విధానం, ఆయన హెచ్చించబడుతున్న విధానం, ఆయన పొగడబడుతున్నటువంటి విధానం, ఆయనకున్నటువంటి విలువను, ఆ ఖ్యాతిని, ఆ మహిమత్వాన్ని చెబుతున్న విధానం. స్తుతులతో నింపబడింది ఆ ప్రాంతం, స్తోత్రములతో నింపబడింది, గానాలతో నింపబడింది. మనం చూస్తూ ఉన్నాం. వారి అరుపులు, వారి కేకలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదివితే యేసు ప్రభువారు గాడిద మీద ఊరేగుతున్నాడు. ఈ గాడిద చూడండి, కట్టబడినటువంటి గాడిద జీవితం. ఒకప్పుడు నీవు నేను కూడా కట్టబడినాం. గాడిదనంటే బ్రతుకు కట్టబడ్డాం. విడుదల లేక, విమోచన లేక మన జీవితంలో కట్టబడ్డాం. అంత మాత్రమే కాదు, పాపానికి శాపములో మనం కట్టబడిపోయాం. ఉగ్రతకు దాసానికి లోబడిపోయాం. పాపములో జీవిస్తున్న నిన్ను రక్షించడానికి యేసు క్రీస్తుడుగా ఈ లోకానికి వచ్చి నేను విడిపించడానికి వచ్చాడు. కట్టబడిన గాడిని విడిపించుకున్నాడు ఆయన. శిష్యులు విడిపించారు. నేను విడిపించిన వాడు ప్రభు ఒక్కడే. ఈ రాత్రి వేళ కట్టబడిన గాడిదకు విడుదల ఎలా కలిగిందో, ఈ రాత్రి వేళ నువ్వేమి కట్టబడుతున్నావో, నీ పరిస్థితులు కట్టబడిన జీవితంలో, వాహము నీ జీవితం కట్టబడలేదా? ఉద్యోగాలలో నువ్వు సెటిల్ అవ్వడం లేదా? వ్యాపారంలో విజయం పొందలేదా? గర్భఫలము కట్టబడలేదా? దేవుడు తప్పనిసరిగా నీకు కలిగించునుగాక. కట్టబడిన దాని జీవితానికి గొప్ప విడుదల దేవుడు కలిగించాడు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ గాడిదకు మనం గమనం చేస్తే వైభవం వచ్చింది. యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఊరేగుతున్నప్పుడు, గాడిద మీద కూర్చుంటే దాని విలువ, దాని స్థానం, దాని గౌరవం మారిపోయింది. అర్థమవుతుందా? దాని స్థానం మారింది, దాని స్థితి మారింది, దాని వైభవం మారింది. విడుదల పడినటువంటి గాడిద, వైభవముతో నింపబడిన గాడిద. ఇప్పుడు ఆ గాడిద కానీ వివరిస్తే ఏం చెప్తా చూసారా?
నాకేం విలువ? ఒక రథమైంది అది. ఒక రథ సారథిగా ప్రభువుని మోసినటువంటి గాడిద. ఈరోజు నిన్ను నన్ను యేసు ప్రభు వారు మోసాడు. లోక పాపాలు మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్లగా నీ నా పాపాన్ని మోసాడు. వదకు తేబడినటువంటి గొర్రె, మానవుల కొరకై బలి అర్పించబడినటువంటి ప్రభువుని చూస్తాం సిలువలో. వదకు సిద్ధమవుతున్నట్టు గొర్రెగా ప్రభు ఉన్నాడు. వధశాలకు పయనమవుతున్నటువంటి ప్రభువుగా ఉన్నాడు కదండి. యేసు ప్రభు వారు సిద్ధమవుతున్నాడు సిలువలో. ఆయన శ్రమదినం గుడ్ ఫ్రైడే రోజు చనిపోవడానికి. ఇది యాత్రా కాలం, ఇది ప్రయాణ కాలంలో తను ప్రయాణమవుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. గాడిదకు విడుదల కలిగింది, గాడిదకు వైభవం వచ్చింది ప్రభువుని బట్టి. అర్థమవుతుందా? ఈ రాత్రి వేళ నీ గౌరవానికి ప్రభువే, నీ యొక్క దీవెనకు ప్రభువే, నీ యొక్క ఆరోగ్యానికి ప్రభువే, నీ ఆశీర్వాదానికి ప్రభువే. ప్రభు ఉంటే నీకు వైభవం, ప్రభు ఉంటే నీకు గౌరవం, ప్రభు ఉంటే నీకు మర్యాద, ప్రభు ఉంటే సర్వం. యేసు ప్రభు వారిని నేను అంగీకరిస్తే రాత్రి వేళ నీ జీవితానికి సర్వము కలిగించబడుతుంది. ఆ గాడిదకు వైభవం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ గాడిద భాగ్యము పొందగలిగింది. అందరిలో గాడిదను పొగుడుతున్నారు. ఎప్పుడూ చూడని గాడిద, అనేకల యొక్క భరిస్తూ పాత బట్టలు మోసిన గాడిద ఇప్పుడు ప్రభువును మోసింది. అమ్మా, నీ ప్రభువును మోస్తున్నావా? యేసుని గురించి పరిచయం చేస్తున్నావా? సువార్తను ప్రకటిస్తున్నావా? సెల్ ఫోన్తో సువార్త చెబుతున్నావా? ఎదుటి వారికి ఫోన్లో ప్రభుని గురించి మాట్లాడుతున్నావా? దేవుని గురించినటువంటి విషయాలు ఎదుటి వారిని బలపరుస్తున్నావా? స్థిరపరుస్తున్నావా? నడిపిస్తున్నావా? ప్రోత్సహిస్తున్నావా? వారిని లోకం నుంచి విడిపిస్తున్నావా? ఆత్మలో రక్షణ పొందడానికి కారణమవుతున్నావా? నీ వ్యక్తిత్వం ప్రభు ద్వారా, నీ ప్రభు వారికి ప్రభువుగా, నీ దేవుడు వారికి దేవుడుగా, నీ రక్షకుడు వారికి రక్షకుడుగా అవగలుగుతున్నారా? నేను చూస్తేయ్యా నా కొరకు ప్రార్థన చేయండి నీ దగ్గర అడుగలుగుతున్నారా? ఆ స్థాయిని, ఆ వైభవాన్ని నువ్వు సంపాదించాలి. నేస్తమా, క్రైస్తవుడిగా జీవించినంత మాత్రాన, క్రైస్తవుడిగా పుట్టినంత మాత్రాన, క్రైస్తవుడిగా నువ్వు పెరిగినంత మాత్రాన సరిపోదు. అంతవరకు కాదది. నా ద్వారా 10 మందికి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. గాడిదకు వైభవం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గాడిద జీవితం మనం చూస్తే ఎప్పుడైతే వెళుతూ ఉంటే ఇక్కడ 3 విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, గాడిదకి వైభవం వచ్చింది. రెండవది, అక్కడ వాడుతున్న వాటిలో బట్టలు పరచబడింది. అర్థమైందా? బట్టలు మన జీవితానికి సాదృశ్యం, మన బ్రతుకుకు సాదృశ్యం. మన బట్టలు బైబిల్ ఏమైనా పెడితే మన బట్టలు మురికి గుడ్డలతో సమానం. బైబిల్ ఉంది, వారి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానం. అర్థమైందా? మన నీతి క్రియలే పాటిదండి. మనము మురికొడు గుడ్డలంటే బ్రతుకులో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ బట్టల మీద ఈ గాడిద నడిచింది. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభువుకి గాడిద ఉపయోగపడింది. రెండవది, ప్రభువుకి బట్టలు ఉపయోగపడింది. మూడవది, ప్రభువుకి మట్టలు ఉపయోగపడింది. మట్టలు కదా, మీరు ఆలోచించాలి. బట్టలు ఉపయోగపడింది, మట్టలు ఉపయోగపడింది. ఆహా, ప్రభువుకి ఉపయోగపడుతున్నారు ఈ రోజులో. నీ ప్రభు, నీ కొరకు రక్తం కార్చే ప్రాణం పెట్టిన ఈ యేసయ్యకు నువ్వు ఉపయోగపడుతున్నావా? ఏదో తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా? ఏదో దేవుడికి దండం పెట్టాము, దేవుడికి ఇచ్చాము, వెళ్ళిపోయినామా? అంతేనా? అంతవరకు నీ బాధ్యత, మరి ఇంకేమీ లేదా? నీ ప్రభువు నీ ద్వారా ఏమవ్వాలి? పరిచయం అవ్వాలి. నీ ద్వారా ప్రభు ప్రకటించబడాలి, నీ ద్వారా ప్రభు వాడుకోబడాలి, నీ ద్వారా ప్రకటించబడిన జీవితం రావాలి. ఇక్కడ మనం గమనం చేస్తే బట్టలు కదండి, ఆ తర్వాత మట్టలు చూస్తున్నాం, గాడిదను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభువుకి ఉపయోగపడుతున్నాయి. నేనేమి యేసు ప్రభు వారికి మన కానుక ఉపయోగపడాలి. మన కానుకలు వ్యర్థం కాకూడదు. మన జీవితం ప్రభువుకి ఉపయోగపడాలి. మన మాట ప్రభువుకి ఉపయోగపడాలి. మన పరిచర్య ప్రభువుకి ఉపయోగపడాలి. మన ప్రార్థన ఎదుటివని రోగులకు స్వస్థత జరిగించబడాలి, వారికి ఉపయోగపడాలి. నీ ప్రార్థన, నా ప్రార్థన 10 మందికి ఆశీర్వాదకరంగా మలచబడాలి. అలా చేస్తున్నామా? అలా ఉంటూ ఉన్నామా? నేస్తమా,
నీ వంతుగా ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసి ఉపయోగపడుతున్నావా? నీ వంతు సహాయం చేసి ఎవరికైనా సహాయపడుతున్నావా? ఈరోజు ప్రార్థన చేస్తూ చెప్పుకుంటున్నారు, సహాయం చేసినా చెప్పుకుంటున్నారు, నేను చేసేసిన, నేను పెట్టేసిన, నేను ఇచ్చేసిన. అసలు ఇవన్నీ బైబిల్ అంటుంది ఈ చేతులతో తీసినది ఈ చేతికి కూడా కనిపించకూడదు అన్నాడు ఆయన. ఎప్పుడు కూడా మీరు చేసిందని చెప్పుకుంటే దానికి ఏమీ లేదంట, ఫలితం లేదు. దేవుని వాక్యం ఎలా చెప్పగలవా ఈ మాట అంటావా? అయ్యా వారానికి నేను తెస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నేను ఎంతోమందికి దానం, ఇవన్నీ అన్నాడు ఒక ఆయన. కానీ ప్రభు ఏమన్నాడు? అతని గురించి ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడంటే అతడు నీతిమంతుడు కాదని చెప్పాడు. నీతిమంతులు చెప్పుకోరు, చేసిన వారు చెప్పుకోకూడదు. ఈ గాడిదను గురించి ఎవరు చెప్పలా, గాడిదను గురించి మనం చెప్పుకుంటున్నాం. నువ్వు చేసిన మేలు ఎదుటి వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు చెప్పుకోవడం అనేది అది చేసిన మేలు అనరు. దాన్ని గౌరవం, దాన్ని నువ్వేమనుకుంటే నేను చేసిన నన్ను పొగడాలి, నన్ను గౌరవించాలి, అది ఆశిస్తున్నటువంటి విధానం. మానవలోకం ఎప్పుడు కూడా ఆశిస్తుంది, దేవుడు ఆశించడు. దేవుడు నీకు ఇచ్చేవాడు ఆయన. రాత్రి వేళ ఆలోచన చేద్దాం. వాక్యం వింటున్నా నేస్తమ్మా, ఈ మాటల చేత నీ అంతరంగాన్ని పరీక్షించబడుతూ ఉండగా విడుదల కలిగినట్లుగాను ఈ గాడిద ఉపయోగపడింది, మరి తర్వాత బట్టలు ఉపయోగపడింది, మట్టలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మట్టల గురించి చూద్దాం. ఇంతవరకు మనం ఏం చదివాం? గాడిదల గురించి చెప్పాం, బట్టల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేముంది? మట్టల గురించి మాట్లాడదాం. ఏ మట్టలు? ఈత మట్టలు, తాటి మట్టలు, టెంకాయ మట్టలు, ఇవన్నీ కూడా, ఆ తర్వాత ఖర్జూరపు మట్టలు, ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించబడినటువంటి చెట్లు. ఇవి ఒక జాతికి సంబంధించబడినటువంటి ఈ చెట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే ఇది చాలా కాలం అది ఎక్కువగా కూడా దాని పరిస్థితి, దాని వైభవాన్ని మనం గమనం చేస్తే విశేషంగా ఉంటుంది. దాదాపు ఇది 50 అడుగుల నుంచి 80 అడుగుల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. అది 80 అడుగుల ఎత్తు వరకు కూడా ఎక్కువగా ఇశ్రాయేలు దేశంలో ఖర్జూరపు మట్టలు, ఈత చెట్లు చాలా వరకు పుష్కలంగా మనకు చూస్తాం. అంజూరపు చెట్లు కదండి, ద్రాక్ష చెట్లు, ఇలాగూ కొన్ని ప్రాంతాల్లో విశేషంగా దొరుకుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ప్రభావాన్ని మనం ఎరుగుదాం. అయితే ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి వాక్యం 21వ అధ్యాయంలో వారు ఏం చేస్తున్నారు? వారు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఏం చేస్తారంట? హోసన్నా జయము, హోసన్నా జయమని వారు ఏం చేస్తే వారు అరుస్తున్నట్టు విధానాన్ని చూస్తున్నాం. వారి బట్టలు పరిచారు, దారి పొడుగున కొన్ని కొమ్మలు కొట్టారు, కొన్ని కొమ్మలు వేశారు, కేకలేస్తున్నారు. సనోరతమైన స్థలములో దేవునికి మహిమ అన్నారు. ఈ మాటలు ఈ విధంగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని హెచ్చిస్తున్నటువంటి విధానాన్ని ఈ వాక్యంలో మనం గమనించాలి. దావీదు కుమారునికి జయముని వారు ప్రకటిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆ మాటలు దేవుని వాక్యంలో మనము గమనించాలి. ఇక్కడ ఖర్జూరపు మట్టల్లో మనం ఆలోచన చేస్తే మట్టలు చేతబట్టుకొని ప్రభువుకి వారు గౌరవిస్తున్నారు, ప్రభువుని మర్యాదిస్తున్నారు. మీరు గమనించగలిగితే ఆ యొక్క విలువ ఆ మట్టల గురించి ఎందుకు రాశాడు? ఇంకేమైనా వారు పట్టుకోవచ్చు కదా, ఎందుకు వారు అది పట్టుకున్నారు? మనం ఆలోచన చేస్తే ఆ ఖర్జూరపు మట్టలో కొన్ని క్వాలిటీస్, కొన్ని గుణాలు ఉన్నట్టుగా మనం గమనించాలి. ఖర్జూరపు మట్టలో చూడండి, ఆ మట్టలు చూడడానికి ఎట్లా తెలిసినా చాలా అందంగా ఉంటుంది. అలంకరించబడినటువంటి మట్టలు మనం ఎరుగుతాం. ఆ మట్టలు కూడా అల్లుతారు కదండి. ఈత మట్టలు, కొబ్బరి మట్టలు, ఖర్జూరపు మట్టలు చాలా వరకు విశేషంగా మనం అది అలంకరింపబడుతున్నట్టుగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దీని దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దీని ప్రస్తావన చూస్తాం. 3వ అధ్యాయం 5వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. మందిరపు పెద్ద గదిని దేవాలయములతోనూ కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమును ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రక్తములు దాన్ని అలంకరించెను. దేవుని మందిరములోనికి ఖర్జూరపు మట్టలు ప్రస్తావనని అలంకరించబడుతుంది. అర్థమైందా? దేవుని మందిరం అలంకరించబడుతుంది. దేవుని మందిరం ఆకర్షించబడాలి. ఈరోజు మందిరాలు వాళ్ళు సంఘ పెద్దలుగా, సేవకులుగా వాళ్ళ ఇల్లు బాగుంటాయి కానీ వాళ్ళ మందిరాలు బాగుండవు. నేను ఒక మందిరానికి వెళ్ళానండి, వాళ్ళ ఇల్లు సూపర్గా ఉందండి, కానీ దేవుని మందిరం చూస్తే
ముందర ఏముందో తెలిసిన గడ్డి ఒక మనిషి అంత లోతు ఎదుగుంది. ఒకవేళ ధనవంతులు కాదంటే వారు ధనవంతులే, పేదవారా అంటే పేదవారే కాదు, ఆ నాయకులుగా ఉన్నవారు సంపద కలిగిన వారే. కానీ దేవుని మందిరం మాత్రం ఎలాగుందో చూస్తుంటే బైబిల్ అంటుంది, నీ ఇంటి కంటే నీ దేవాలయం బాగుండాలి. దేవాలయంలో ఎవరున్నారో ప్రభు వహిస్తాడు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశత మందిరములో నింపబడుతుంది. నీ మందిరం అందంగా అలంకరించబడాలి. నీ మందిరంలో దేవుని వాక్యం చేత ఆకర్షించబడాలి. దేవుని మందిరం అలంకరంగా ఉండడం అంటే వాక్యమైన, ప్రార్థనైనా, సహవాసమైన, ప్రేమలైన ఆకర్షించబడాలి. అది అలంకరణ అంటే. అలంకరణ అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటాం, వస్త్రాలు లేకపోతే బంగారు, ఇవి అలంకరణ ఒక భాగం. మందిరము అలంకరణ తెలిసిన ప్రార్థనలు, మందిరములో అలంకరణ తెలిసిన వాక్యం, మందిరములో అలంకరణ తెలిసిన పలకరింపులు కదండి. దేవుని పలకరింపులో, ఆయన పలకరింపులో ఎంత కదండి, నీ పలకరింపులో దేవుని పలకరింపులు ఎంత మేలు ఉన్నది. మనం పలకరించాలి. రెండవది మనం పరామర్శించాలి. మనం పరామర్శించాం. ఎలాగున్నట్టు ఈనాడు మందిరాలు ఓపెన్ చేసినామా, ఎవడొచ్చినా ఎవరు రాకపోయినా మనం స్టార్ట్ చేసుకున్నామా, మనం ముగించుకున్నామా, మళ్ళీ వెళ్ళిపోయినామా, మళ్ళీ సండే వచ్చినామా, ఓపెన్ చేసుకున్నామా, మళ్ళీ చేసుకున్నామా, బేగం వేసుకున్నామా, వెళ్ళిపోయినా. ఇది కాదు. పలకరించాలి, పరామర్శించాలి. మందిరంలో పలకరించాలి, బాగలేనప్పుడు పరామర్శించాలి. ఒక నాయకుని యొక్క లక్షణం, ఒక పెద్దల లక్షణం, ఒక సేవకుల లక్షణం, ఒక విశ్వాసుల లక్షణం, అందరూ బాధ్యులే. మా సంఘం అని చెప్తున్నప్పుడు అందరూ బాధ్యులే. ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘులని బాధ్యత, ఆ బాధ్యత. ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ విశ్వాసుల కొరకంటే ఒక ఆరాటం. నీ కుటుంబంతో ఉంటుంది పోరాటం, సంఘం పిల్లలతో ఉండాలి నీకు ఆరాటం. అప్పుడు నీకు వస్తుంది అది ఆశీర్వాదం. కాబట్టి నువ్వు ఆరాటం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం అనుభవించే వ్యక్తిగా దేవుడిని చేస్తాడు. ఎదుటివాని కొరకు ప్రార్థన చేయడం వల్ల నువ్వు శాంతి సమాధానాన్ని పొందుతున్నావు. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది. ఈరోజు అలంకరణ అంటే దేవుని వాక్యమే. కావాలంటే మీరు బైబిల్ గ్రంథంలో తెరచండి, సామెతల గ్రంథం. దేవుని జ్ఞానము కలిగి ఉండుట అది గొప్ప అలంకరణ అని బైబిల్ రాయబడుతుంది. సొలొమోను తన గ్రంథంలో రాస్తాడు. 3వ అధ్యాయము 21-22 వచనంలో, 21-22, నా కుమారుడా లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకునము, వాటిని కన్నులెదుటుండి తొలగనింపకం, అవి నీకు జీవముగాను నీ మెడలకు అలంకారముగా ఉండును. అలంకారముగా ఉండును. నీకు ఒక అలంకారంగా ఉండాలి. దేవుని మాటలు, దేవుని జ్ఞానం అనే అలంకారముతో నింపబడాలి. ఈరోజు అలంకారం చూస్తున్నారండి, జమ్మన బంగారులు, చైన్లు, అబ్బా రకరకాల ఆభరణాలు, అబ్బాయి ఎవరు తెల, అమ్మాయి ఎవరు తెర, వాళ్ళ కట్టింగులు, వారి హెయిర్ స్టైలు, వాళ్ళ వస్త్రధారణ, అబ్బా ఘోరాలు అయిపోయినాయి. భారతదేశ కల్చర్ నేటి దినాలు కల్తీ అయిపోయింది. ఒకప్పుడు వస్త్రధారణకి ఇప్పుడున్న వస్త్రధారణకి చాలా తడిన, వాటి మీద ధ్యానం చేయలేదు. కానీ దాటిపోదాం. ఇక్కడ మనం గమనిస్తే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయమని వారు చెబుతున్నట్టు విధానంలో మనం చూస్తే, రెండవది చూద్దాం రండి. ఖర్జూరపు మట్టలు 1 అలంకరింప ఆకర్షించబడి అందము కలిగినట్టుగా చూస్తాం. రెండవది లేవియా కాండం 23వ అధ్యాయం. లేవియా కాండం 23వ అధ్యాయము 40 వచనం చదువుకుందామా. 23:40 చదవండి. అక్కడ రాయబడిన మాట మొదటి దినం మీకు రాయబడిన మాట మనం చూస్తే, నిర్వంజ చెట్టును పట్టుకొనిడి 7 దినములు మీ దేవుని యెహోవా సన్నిధిలో ఉత్సాహించు ఉండవలెను. అంటే మీరు గమనించగలరా, గుంజి చెట్టు కొమ్మలను, ఆ తర్వాత ఈత మట్టలను ఎట్టునమన్నాడు, ఉత్సహించుచూ ఉండవాలంటే సంతోషంగా ఉండాలి. దేవుని మందిరం మట్టలు చేత పట్టుకొని ప్రభు వస్తున్నప్పుడు వారు మట్టలు పట్టుకొని సంతోషిస్తున్నారు. ఇక్కడ గమనించాలి, ప్రభు ఉన్నప్పుడు సంతోషం ఉంది అని అర్థం. ప్రభు ఉన్నప్పుడు అలంకరించబడతావు, ఆకర్షణీయంగా ఉంటావు కదండి. భర్త లేని భార్యకు ఎలా ఉంటుందో ప్రభు లేని హృదయాలకు అలాగే ఉంటుంది. అంత మాత్రమే కదా, మరి దేవుడు ఉన్న వారి యొక్క అంతరంగాల్లో సంతోషం వెలుబడి చేస్తుంది. అందుకే రాయబడినమాట, ఆరోగ్యం కలిగిన వాడు ఎలాగుంటే వైద్యుడు అక్కర్లేదు కదా. వ్యాధి కలిగిన వాడికి వైద్యుడు అవసరం. ఆరోగ్యం
కలిగిన వాడికి సర్వము ఆరోగ్యవంతుడిగా జీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళ మనం చదువుకున్న వాక్యం ప్రకారం ఈ మట్టల ద్వారా వారు సంతోషం హోసన్నా చేయమని వారు కేకలేస్తూ సంతోషంగా వారు ఉత్సహిస్తూ ఉన్నారు. వారు ఆనందంగా ఉన్నట్టు చూస్తున్నారు. ఎవరున్నప్పుడు ప్రభు వస్తూ ఉంటే ఆనందం. అమ్మా, నీతో ప్రభు వెంబడిస్తే నీకు ఆనందం. నువ్వెవరిని వెంబడిస్తున్నావు, ఎవరితో ఉండి నువ్వు ఆనందిస్తున్నావు. లోకంతో ఉండి ఆనందిస్తే నష్టపోతావు. ప్రభువులో ఉండి ఆనందించుడు, నువ్వు ఆశీర్వదించబడతావు. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నా కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రభువులో ఉంటే సుఖం, ప్రభువులో ఉంటే సౌఖ్యం, ప్రభువులో ఉంటే ఆనందం, ప్రభువులో ఉంటే సమాధానం చూస్తున్నాం. ఇక మట్టల్లో ఉన్నటువంటి మరొక మట్టల ఆదివారంలో ఖర్జూరపు మట్టల్లో ఉన్నటువంటి విశేషం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే 9వ వచనం మనం ఏం చదువుతామంటే, వారు ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. చదువునైనా వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము స్తుతింపబడునుగా. కానీ వారు ఏం చేశారు? ప్రభువు వచ్చి వారిని బట్టి జయమని వారు ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకి వారు ఘనపరుస్తున్నారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువుని కొనియాడుతున్నారు. ఇక్కడ స్తుతిస్తూ ఉన్నా అంటే ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. హోసన్నా జయమని ప్రభు కేకలేస్తూ స్తుతిస్తున్నట్టుగా. ప్రభువు ఉన్న చోట స్తుతి ఉండాలి. అంతే కదా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. ప్రభువుతో మనం ఉన్నప్పుడు జయ జీవితం, మన నోట స్తుతి వస్తుంది, మన నోట కృతజ్ఞతలు ఉంటాయి, మన నోట ఆరాధన ఉంటుంది. ప్రభు మన స్తుతుల సింహాసనాసనుడు కోరాడు. దేవదూతల స్తుతి కంటే ఒక మానవుని స్తుతిని కోరుకున్నాడు. ప్రభు ఉన్న స్థలం స్తుతించబడుతుంది, ప్రభు ఉన్న స్థలం గౌరవించబడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మట్టల ఆదివారం వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని యెహోవాను స్తుతిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభువుని స్తుతించడం మనకెంత, యెహోవాను స్తుతించుట మంచిది అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రభువుని స్తుతించి మన మంచివారాలి. లేమిలోను, కష్టములోను, సుఖములోను, బాధలోను ప్రభువుని స్తుతించడం అది విశేషమైనటువంటి మంచిది చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ చెట్టును గురించి మనం చూస్తే ఇది ఖర్జూరపు మట్టలు చాలా విస్తరించబడుతూ ఎదుగుతున్నట్టుగా చూస్తాం. విరివిగా అది చక్కటిగా నీరు లేకపోయినా అది వృద్ధి చెందుతుంది, అది ఫలిస్తున్నట్టుగా చూస్తాం. అందుకే అది ఎదుగుతున్నట్టు విధానం మన జీవితాల్లో మనం కూడా ఇవ్వాలి, మనం ఎదిగించబడాలి. ఎపిసి పత్రిక రాయబడుతుంది 4వ అధ్యాయం 15-16 వచనాలు ఏమని రాయబడుతుంటే, ప్రియుడా నీవు అన్ని విషయములో ఏమవ్వాలి, ఎదుగాలి, నువ్వు వర్ధిల్లాలంటాడు పౌలు గారు. కొన్ని పత్రికలు రాస్తూ ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు అని ఉంది. అన్ని విషయాలు వర్ధిల్లాలి, అన్ని విషయాలు ఎదిగించబడాలి, అన్ని విషయాలు ఎదగాలి అని రాయబడుతుంది. ఎదగాలి, ఒదిగి ఉంటే ఎదిగించబడతాం. యేసు ప్రభువులో నీవు నేను వృద్ధి చెందాలి. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నట్టే అది వృద్ధి చెందిన తర్వాత ఆ వైభోగం చూస్తున్నాం. నీ రాజు నీ ప్రభువు నీతిమంతుడైన వాడు. ఖర్జూరపు మట్టలు దేని చూపిస్తుంటే నీతి మట్టలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం రాబడితే నీతిమంతులు ఖర్జూరం వృక్షం వలె వారు ఎదురు వారు ఎదుగుదురు అని రాయబడుతుంది కదండి. 92వ కీర్తన చూద్దాం రండి. మనం ఎరిగినటువంటి విషయమే ఇక్కడ ఆ మాటను చూద్దాం. యెహో మందిరములో నాటబడిన వాడై అనే మాట పై వచ్చిన ముందు నీతిమంతులు ఖర్జూర వృక్షములే మొవ్వవేయుదురు, లేబోదేవుని మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. మనం ఎదగాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే కాదు, మన బ్రతుకులో ప్రార్థన ఎదగం, విశ్వాసాలు ఎదగం, వాక్యం ఎదగం, సావాసాలు మీటింగ్లకు ఎదగం. ఎప్పుడే మన జీవితం పండగకో పబ్బానికో పోయేది కదా మన జీవితాలు. అనుదినం ప్రభువుతో గడుపుతాం, అనుదినం దేవుని ఉంటే ఎదిగించబడాలి. ఆయనలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం లేదంటే అగ్నిగుండం.
నేస్తమై రాత్రి వేళ ఆయన కలిగి పరలోకం పొందాలని కోరుకో. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించు నాయనా, నీ పరలోకం నాకు ఇయ్య. సర్వోన్నతమైన స్థలములో నీతోనే ఉండే భాగ్యం నన్ను ఎదిగించు ప్రభువా. నీలో ఎదగడానికి అవకాశం దయచేయి నాయనా. నీలో